ఈ మట్ల ఆదివారం యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు యెరూషలేములోకి ప్రవేశిస్తున్న సందర్భంలో ఆయనకు లభిస్తున్న ఈ యొక్క ఘనమైన ఏర్పాట్లు. కాబట్టి నీ రాజు వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? నీలోకి వస్తున్నాడు. నీ రాజు నీలోనికి వస్తున్నాడు. కట్టబడిన గాడిద పిల్ల విడిపించబడుట. అది ఎందుకు విడిపించబడిందంటే ప్రభువు కొరకు కావాలి. యెరూషలేములో మరి అనేక మంది అట్లాంటి కట్టుబాట్లు కట్టబడినటువంటి స్థితిలో ఉంటున్నారు కనుక వారిని విడిపించాలనే ఉద్దేశంతో ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. యెరూషలేము సాతాను జయించాడు, పాపాన్ని జయించాడు, లోకాన్ని కూడా జయించాడు. యేసు ప్రభు అనేకమైన అద్భుతాలు చేసినవాడు. యేసు ప్రభు సాతాన్ను ఓడించాడు, పాపాన్ని ఓడించాడు. తర్వాత ఈ 3 అనుభవాలతో ప్రవేశిస్తున్న సందర్భంలో వాళ్ళు జయము, హోసన్న అని ఆహ్వానించడమే మట్ల ఆదివారానికి గుర్తు. చూడండి, దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం గమనించుకొని మనం ఆరాధన చేస్తాం. దేవుని వాక్యంలో లూకాసు వార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయం 36, 37, 38 వచనాలు చదువుతాం. లూకా 19వ అధ్యాయము 36, 37, 38 వచనాలు అందరం కలిసి చదువుతాం. ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొరుగున పడిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. కనుక దేవునికి స్తోత్రము చేస్తున్న వారు అక్కడ ఉన్నారు. కనుక ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఆరాధన చేసేదాని కొరకు మనం సిద్ధపరుచినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ స్తోత్రాలు. ఈ సమయంలో మరొక పర్యాయం నీ పాదాలు చెందుకొస్తున్నాము. నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించినట్లు మమ్మల్ని సిద్ధపరిచిన, మీ సన్నిధికి తీసుకొచ్చిన నీ ఏర్పాటును బట్టి స్తోత్రాలు. ప్రభువా, నేను ఆరాధించడం సహాయం చేయండి. ఎట్లా ఆరాధించాలో వాక్యం ద్వారా మాట్లాడండి. ఎందుకు ఆరాధించాలో మాకు తెలియపరచము. మీరు మాకు నేర్పించండి. మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఎవరైనా ప్రభువా ఇంకా ఆరాధనలో ఇంకా ఎప్పటికి కూడా రాని వారు ఉంటే వారిని నడిపించండి. ఎవరు మీ సన్నిధి పోగొట్టుకోకుండా సహాయం చేయండి. ఈ దినం ప్రభువా వాక్యపు వెలుగులో నేను ఆరాధించినట్లు మాకు సహాయం చేయము, మాతో మాట్లాడము, ఆరాధించేగా అనే అవగాహన మాకు కలుగుజేయమని కోరుకోండి. మీ దాసుని నన్ను కూడా బలపరచము. నీ వాక్య ప్రకారం నీ ప్రజలను ఆరాధించినట్లు వారికి కూడా వినగలిగి ఆ వినగల చెవి గ్రహించుకునే మనసును ప్రతి ఒక్కరి దయచేయండి. మీ దాసునిగా నేను మాట్లాడుతున్నప్పుడు వాక్యం మీ ప్రజలకు వెల్లడి చేస్తున్నప్పుడు నన్ను కూడా మీ నోటి పూరగా వాడుకోమని ప్రార్థిస్తాం. మీ చిలువ రక్త ప్రోక్షణ కోరుకుని శత్రు కార్యం లయపరచము. మీ నామానికి అత్యధికమైన మహిమను ఆరోపించుకొని మరి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
సరే, ఇక్కడ రాయబడిన మాటల్లో మరి యేసు ప్రభు యెరూషలేమునకు ఆయన వెళుతున్నప్పుడు అక్కడ అనేక మంది ఆయనకు మరి దారి పొడుగున ఆయన వెళుతున్న మార్గంలో బట్టలను పరిచారు. చూడండి, అందుకనే 35వ వచనంలో కూడా ఒక మాట ఉంది. తరువాత వారు యేసు నద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందును సమాధానము సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేశారు. కనుక ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న సందర్భంలో యేసు ప్రభు మరి యెరూషలేములో ప్రవేశించే సందర్భంలో ఆయనకు ఏం చేస్తున్నారంట, తమ బట్టలు గాడిద మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన విడుచుండగా తమ బట్టలు దారి పొరుగున పరిచారు. మత్తయి సువార్తలో ఇంకొంచెం వేరుగా రాయబడింది. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం, అక్కడ ఇంకొక విషయం రాయబడింది. 21వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 21:8. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొరుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. ఇక్కడ ఇంకొక మాట రాయబడింది, చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచారు. ఈరోజు మట్ల ఆదివారం కాబట్టి లోకమంతా కూడా మట్ల ఆదివారం జరుపుకుంటున్నారు. ఈ మట్ల ఆదివారం యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు యెరూషలేములోకి ప్రవేశిస్తున్న సందర్భంలో ఆయనకు లభిస్తున్న ఈ యొక్క ఘనమైన ఏర్పాట్లు. అంటే యెరూషలేములోకి ఆయన వస్తున్నప్పుడు అక్కడ ఆయన గురించి వాళ్ళు మాట్లాడిన మాటల ఆ వచనాల్లో మనం చూస్తాం. ఏమని చూస్తాము? లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏం చూసామంటే, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. ఎవరంట? ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. కానీ ఇక్కడ రాసిన ఈ మాటలో మత్తయి సువార్తలో వచ్చినేమో ఈ 5వ వచనం రాయబడింది, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని చీయోను కుమారితో చెప్పు. కాబట్టి నీ రాజు వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? నీలోకి వస్తున్నాడు. నీ రాజు నీలోనికి వస్తున్నాడు. అందువల్ల ఆయనకు చేయవలసిన ఈ యొక్క ఆ ఏర్పాట్లు చూడండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? దారి పొడుగున తమ బట్టలను పరిచారు. తర్వాత కొమ్మలు అంటే ఖర్జూర మట్టలను వాళ్ళు దారి పొడుగున పరుస్తూ వచ్చారు. ఇది వాళ్ళు పరిచి ఏమంటున్నారు? ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండునుగాక అని తాము చూసిన అద్భుతములన్నింటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఇక్కడ మన జ్ఞాపకం చేస్తున్న ఈ సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు చూడండి. అందుకని ఏముంది అక్కడ, ఆయన వెళ్ళేటప్పుడు యెరూషలేముకి వెళ్ళేటప్పుడు ఆయన వాళ్ళని ఒకటి అడిగాడు. ఇద్దరు శిష్యులను పిలిచి వాళ్ళని ఏమడిగాడంటే 30వ వచనం లూకాసు వార్త 19:30 29:30 ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పాగే బేతనయ్యాను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదురుగానున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడును కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొన్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న ఈ మాటలో కట్టబడిన గాడిద పిల్ల గురించి ఆయన మాట్లాడుతున్నాడు.
సరే, ఇప్పుడు ఎక్కడున్నాడు? బెత్పాగే, బేతని అనే గ్రామాల సమీపానికి వచ్చినప్పుడు ఎదురుగా ఉన్న గ్రామం ఏంటి? యెరూషలేం. అక్కడ సుమారుగా అక్కడ నుండి 3 కిలోమీటర్లు ఉంటుంది యెరూషలేం. బేతనియా నుండి యెరూషలేంకి 3 కిలోమీటర్లు. కనుక ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి. మీరు వెళ్ళగానే, గ్రామంలో ప్రవేశించగానే అక్కడ కట్టబడిన గాడిద పిల్ల ఉంటుంది, దాన్ని దోలుకొని రండి. సరే, 31వ వచనంలో, ఎవరైనాను మీరెందుకు దాన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. ఇక్కడ 2 సందర్భాలు మనం చూస్తున్నాం. ఒకటి కట్టబడిన గాడిద పిల్ల, రెండవది అది ప్రభువునకు కావాలి. కట్టబడిన గాడిద పిల్ల దాని విడుదల కొరకై ఆయన దాన్ని విడిపించే దాని కొరకై మరి దాన్ని విప్పి తోలుకుండండి అని చెప్తున్నాడు. తర్వాత ఎందుకు అంటే అది ప్రభువునకు కావాలి అని, ప్రభువునకు కావాలి. ఈ సందర్భంలో ఆయన ఆ గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేములో వెళుతూ ఉంటేనే ఈ బట్టలు పరిచి, ఖర్జూర మట్టలు పరిచి, దావీదు ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నత స్థలములో మహిమయు ఉండును గాక అని వాళ్ళు గొప్పగా ఆయనకు ఏం చేస్తున్నారు? స్వాగతాన్ని పలుకుతున్నారు. ఆర్భాటముగా యేసు ప్రభు యెరూషలేముకు తీసుకువెళ్ళారు. ఆర్భాటముగా, గొప్ప ఆనందంతో ఏమన్నారు అక్కడ? గొప్ప మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేస్తూ ఆయన లోపలికి తీసుకెళ్లారు, మహాశబ్దముతో. కాబట్టి ఈ సందర్భంలో యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు వాళ్ళు ఆయనకు ఎలాంటి స్వాగతం ఇచ్చారు అంటే, ఏమిచ్చారు? బట్టలు పరిచారు, తర్వాత ఆ యొక్క చెట్ల కొమ్మలు పరిచారు. దేవుని వాక్యంలో ఒక చోట ఇలా వ్రాయబడింది. ఏమని వ్రాయబడిందంటే, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకోవాలి అని వ్రాయబడింది. ఎక్కడ? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం మరి 13వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట ఉంది. ఏమంటే, మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని మీరేం చేయాలా? ఆయనను ఆహ్వానించాలి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువుకు వాళ్ళు ఆ యొక్క బట్టలు పరిచి, లేకపోతే ఆ యొక్క చెట్ల కొమ్మలు పరిచి వాళ్ళని లోపల తీసుకువెళ్తున్న ఈ సందర్భం, దావీదు కుమారునికి జయము, లేకపోతే ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక అని ఆయన్ను తీసుకువెళ్తున్న ఈ సందర్భంలో గొప్ప మహిమ యేసు ప్రభువు పొందినవాడుగా ఉన్నాడు. ఆయన బట్టి దేవునికి వాళ్ళు ఏం చేస్తున్నారంట? మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరే. కాబట్టి ఈ అనుభవంలో అక్కడ మనకు జ్ఞాపకం చేయబడేది ఏంటంటే, ప్రియులారా, కట్టబడిన గాడిద పిల్ల విడిపించబడుట. కట్టబడిన గాడిద పిల్ల విడిపించబడుట. అది ఎందుకు విడిపించబడిందంటే ప్రభు కొరకు కావాలి, ప్రభు నిమిత్తమై కావాలి. అది ప్రభు కొరకు. ఎందుకు? ఆయన దాని మీద ఎక్కి యెరూషలేములో ప్రవేశించాలనుకుంటున్నాడు కనుక అందుకొరకు కావాల్సింది అని వాళ్ళు అతనికి చెప్పండి. అప్పుడు అతను వెంటనే దాన్ని విప్పి మీతో ఆ గాడిద పిల్లను పంపిస్తాడని చెప్పి. సరే, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని వాళ్ళు చెప్పినప్పుడు ఆ విధంగా ఆ గాడిద పిల్ల సంబంధించిన అతను కూడా విప్పి వాళ్లకు ఇప్పుడు ఈ గాడిద పిల్లను ఎక్కువస్తున్న ఈ సందర్భంలో మనకు జ్ఞాపకం చేయబడేది ఏంటంటే, ఆయన మహిమను పొందుతున్నాడు. ఈ గాడిద పిల్ల కట్టబడుతున్న పరిస్థితి ఏం చూపిస్తుందంటే, ఒక వ్యక్తి బంధించబడి ఉండటానికి సూచనగా ఉండింది. ఒక వ్యక్తి కట్టబడి ఉంటున్న వ్యక్తికి సూచనగా ఉంది. యెరూషలేములో మరి అనేక మంది అట్లాంటి కట్టబడినటువంటి స్థితిలో ఉంటున్నారు కనుక వారిని విడిపించాలనే ఉద్దేశంతో ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. యెరూషలేము చూడండి, అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్ల స్థితిని మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, అనేక మంది బంధకాల్లో ఉండటాన్ని జ్ఞాపకం చేస్తుంది. అనేకులు బంధకాల్లో బంధించబడి ఉన్నారు. అనేకులకు మరి బంధకాలు వాళ్లను బంధించబడినటువంటి స్థితి నుండి వారిని విడిపించాలని యెరూషలేములోనికి యేసు ప్రభు వచ్చాడు. సరే, అది ఎందుకు అంటే ఆయన కొరకు అది కావాలి, ప్రభువునకు కావాలి. ఇప్పుడు అట్లనే ఆయన యెరూషలేములోని జనులందరినీ కూడా ఆ యొక్క బంధకాల నుంచి విడిపించి ఆయన కొరకు వారు ఏం చేయాలి? అప్పగించుకునేటువంటి వారుగా, లేకపోతే ఆయన కొరకు వాళ్ళు ఆయనను చేర్చుకునేవారుగా, లేకపోతే ఆయనకు తగిన
మరి గౌరవము వాళ్ళు చెల్లించాలనేటువంటి ఉద్దేశము బహుశా, లేకపోతే ఆయన యొక్క ఏర్పాట్లోకి వచ్చినటువంటి వారికి ఉండాలనే ఉద్దేశము యేసు ప్రభువుకి ఉండుండొచ్చు. ఆయన ఏర్పాటులోకి వాళ్ళు రావాలని ఆయన కోరుతూ ఉండుండొచ్చు. అందుకనే ఈ కట్టబడి ఉన్న ఈ స్థితిలో ఉన్న వాళ్ళు నాకు కావాలి, అందుకనే వారిని విడిపించుట కొరకే ఆయన ఆ గాడిద పిల్ల విప్పినబడినటువంటి పరిస్థితి వారిని విడిపించుట కొరకే అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. చూడండి, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఎందుకు వచ్చాడు? నలిగిపోయిన వారిని, లేకపోతే కురింగిపోయిన వారిని, లేకపోతే ఆయన గురించి చాలా మాటలు దాని గురించి వ్రాయబడ్డాయి. నలిగిపోయిన వారిని, కృంగిపోయిన వారిని, బంధించబడిన వారిని, బాధించబడిన వారిని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ముఖ్యంగా యెరూషలేములో ఉన్నటువంటి జనులను ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసు ప్రభు ఒకసారి ఒక మాట అన్నాడు, నశించుతున్న ఇశ్రాయేలీల కొరకు నేను వచ్చాను అన్నాడు. చూడండి, మత్తయి సువార్తలో ఆ మాట వాడాడు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 10:5, 5-6 వచనాలు. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశములోని నశించుచున్న గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఇశ్రాయేలు వంశంలోని నశించుచున్న గొర్రెల యొద్దకే వెళ్ళుడి. కనుక యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిపోతున్న ఇశ్రాయేలీల రక్షణ కొరకై వచ్చాడు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతూ యేసు ప్రభు మాట అన్నాడు. ఏమన్నాడు? యోహాను సువార్త 4వ అధ్యాయం రక్షణ యూదులలో నుండి కలుగుతుంది అని అన్నాడు. రక్షణ యూదులలో నుండి ఎక్కడ? 22వ వచనం. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము, రక్షణ యూదులలో నుండే కలుగుతున్నారు. చూడండి, ఇక్కడ సందర్భము అసలు రక్షణ ఎవరికని యేసు ప్రభు ఎవరిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడంటే యూదులను, నశించుతున్న ఇశ్రాయేలు యొద్దకి ఆయన పంపబడుతూ వచ్చాడు. ఇప్పుడు ఆయన పలు ప్రాంతాల్లో పలు ప్రదేశాల్లో తిరిగాడు. సమరయ వెళ్ళాడు, తర్వాత గలిలయ వెళ్ళాడు, నజరేతు వెళ్ళాడు, కపెర్నహూము వెళ్ళాడు, ఇంకా అనేక తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు. పలు ప్రాంతాలకు యేసు ప్రభు వెళ్ళాడు. కానీ అక్కడ ఆయన తన పనంతా ముగించుకొని ఆయన ఆఖరి మజిలీకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యెరూషలేములోనికి వచ్చాడు. అంటే పలు ప్రాంతాల్లో ఆయన అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మంది పాపాలు క్షమించాడు, అనేక మందిని మరి ఆయన ప్రభు దగ్గరకు తీసుకొచ్చాడు, పరలోక రాజ్య సంబంధులుగా వారిని చేస్తూ వచ్చాడు. అందరూ ఆయన మాట విన్నారు. అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఆయన మాట విన్నారు, ఆయనకు లోబడ్డారు, ఆయన అంగీకరించారు, ఆయన ద్వారా స్వస్థపరచబడ్డారు, ఆయన ద్వారా రక్షణ పొందారు, ఆయన ద్వారా పాప క్షమాపణ పొందిన వారు ఉన్నారు. ఇప్పుడు యెరూషలేములోకి వస్తున్న సందర్భంలో యెరూషలేములో ఉన్న జనులు వారి స్థితి ఎలాంటిదని చెప్తున్నాడంటే, కట్టబడిన వారుగా, వాళ్ళు బంధించబడిన వారుగా ఉన్నారు. కనుక నాకు వీళ్ళు కావాలి. ఎవరు? ఇశ్రాయేలీలు నాకు కావాలి, యూదులు నాకు కావాలి. వాళ్ళ కొరకు నేను ఇప్పుడు యెరూషలేములోనికి వెళ్తా, యూదయ ప్రజల కొరకు అని వెళుతున్న ఈ సందర్భంలో యేసు ప్రభు ఏ ఉద్దేశంతో వెళ్ళాడన్న చెప్పానంటే, బంధించబడిన వారిని, బాధించబడిన వారిని, నలిగిన వారిని, కృంగిపోయిన వారిని, దుఃఖపడుతున్న వారిని, మరణ ఛాయలో ఉన్న వారిని విడిపించుట కొరకై ఆయన ప్రవేశిస్తున్న ఈ సందర్భము అక్కడ మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. చూడండి, ఎవరి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడంటే కొన్ని విషయాలు చూద్దాం. మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మార్కు సువార్తలో ఒక ప్రాంతానికి వెళ్ళాడు యేసు ప్రభు. 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. మార్కు సువార్త 5:15. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, చేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండి ఉండుట చూసి
భయపడ్డారు. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న సంగతి ఏంటంటే, ఇక్కడ శానా అనే దయ్యాలు పట్టిన వాడిని యేసుప్రభు ఏం చేశాడు? అపవిత్రాత్మ పట్టిన వాడిని అపవిత్రాత్మ బారి నుండి విడిపించాడు. ఇది ఎక్కడ ఏ ప్రాంతంలో? ఇది సముద్రానికి ఆద్దరినున్న గెరాసేనుల దేశంలో. గెరాసేనుల దేశంలో శానా అనే దయ్యాలు పట్టిన వాడిని విడిపించాడు. ఎన్ని దయ్యాలండి? 2000 దయ్యాలు పట్టినాయి. 2000 దయ్యాలు పట్టిన వాడిని విడిపించి వాడిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు, బాగు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయనకున్నటువంటి ఆ యొక్క బంధింపబడిన స్థితిలో నుంచి అతను విడిపించబడిన ఆ అనుభవం మనం చూస్తున్నాం. బంధించబడిన స్థితిలో నుండి అతను విడిపించబడ్డాడు. ఎవరు బంధించారు? అపవిత్రాత్మ అతన్ని బంధించింది. అపవిత్రాత్మ అతన్ని వశపరుచుకుంది. అపవిత్రాత్మ ఏం చేస్తుందంట? అతనికి నెమ్మది లేకుండా చేస్తుంది. అపవిత్రాత్మ అతన్ని ఏం చేస్తుందంటే, ఏం చేస్తుంది? ఎవ్వరూ సాధు చేయలేనంత భయంకరంగా ప్రవర్తించేటట్లు చేస్తుంది. చూడండి, అందుకని 5వ అధ్యాయంలో 4వ వచనంలో 3-4 వచనాలు చూడండి. వాడు సమాధుల్లో వాసం చేసేడు వాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీయలుగా చేశాను కనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయాను. సరే, ఇంకా ఏముంది? 5వ వచనం. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయుచు తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. ఇక్కడ అపవిత్రాత్మ పట్టిన ఈ సేన అనేటువంటి దయ్యాలు పట్టిన వాడిని యేసుప్రభు స్వస్థపరచక ముందు చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నాడు. ఒక రకంగా అపవిత్రాత్మ అతన్ని కట్టివేసింది, అపవిత్రాత్మ అతన్ని బంధించింది, అపవిత్రాత్మ అతన్ని సమాధుల్లోకి తీసుకువెళ్తుంది, ఆ కొండల్లోకి తీసుకువెళ్తుంది, అరణ్యంలో తీసుకువెళ్తుంది. పెద్ద పెద్ద కేకలు, ఇవన్నీ అతని జీవితంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకొచ్చినవి ఉన్నాయి. అదే ఎవరు సాధు చేయలేనటువంటి వాడు అయిపోయినాడు. సరే, అపవిత్రాత్మ బంధించినటువంటి వాడిని వీళ్ళు ఏం చేశారు? కొందరు వాళ్ళు కూడా సంఖ్యలు వేసి బంధించారు, కానీ ఆ సంఖ్యలు ఏం సరిపోవట్లా. అపవిత్రాత్మ వేసిన బంధం, ఆ యొక్క బంధించబడిన దానికంటే కూడా వీళ్ళ బంధకాలు ఏమి పెద్ద గొప్పవి కాదు. అందువలన అపవిత్రాత్మ చేతిలో ఉన్న ఈ వ్యక్తిని యేసుప్రభు ఏం చేశాడంట? స్వస్థత పరిచాడు. అందుకే వాడు స్వస్థత నుండి ఎక్కడ కూర్చున్నాడు? స్వస్థత నుండి అక్కడ 5వ అధ్యాయం 15వ వచనంలో స్వస్థచిత్తుడై కూర్చుని ఉండుట చూసి భయపడిరి. కనుక ఇక్కడ సేన అనే దయ్యాలు పట్టిన లేదా అపవిత్రాత్మ చేత పీడించబడుతున్న వ్యక్తిని యేసుప్రభు విడుదల చేయడానికి మనం చూస్తున్నాం. సరే, కాబట్టి ఇలాంటి వారిని విడిపించడానికి యేసుప్రభు వచ్చాడు. ఇలాంటి వారు ఎవరైతే నలిగిపోతున్నారో, ఎవరైతే మరి చాలా బంధకాల్లో పడి ఉన్నారో, మరి వాళ్ళ యొక్క నిరీక్షణను కోల్పోయి వాళ్ళ జీవితము మరి అంటే పతనమైపోయే పరిస్థితులు ఎవరున్నారో, ఎవరైతే కట్టబడిన స్థితిలో ఉన్నారో వారి కొరకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన సంగతి ఈ వ్యక్తి జీవితంలో జరిగిన ఈ కార్యం ద్వారా ఆయన అందుకే వచ్చాడు. ఇలాంటి వాళ్ళను అపవిత్రాత్మ చేతుల్లో నుంచి విడిపించడానికే వచ్చాడు అని మనకు అర్థమవుతుంది. ఇది మొదటి సంగతి. రెండవది చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం 16-17 వచనాలు. లూకాసు వార్త 13, 16, 17 వచనాలు. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు వీకట్ల నుంచి విడిపింప తగదా అని చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు ఒక స్త్రీని గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమె. సరే, ఇది ఎక్కడ జరిగిందంటే బహుశా అది యెరూషలేం ప్రాంతంలో జరిగినట్లుగా మనము అర్థం చేసుకోవాలి. యెరూషలేంలో ప్రాంతంలో జరిగినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అందువలన ఈమె 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె. 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె. కాబట్టి ఈమె 18 ఏండ్ల నుండి సాతాను బంధించిందంట. ఆమె గురించి రాయబడింది బలహీన పరుసు దయ్యం పట్టిందని వ్రాయబడింది 11వ వచనంలో. బలహీన పరుసు దయ్యం. ఈ బలహీన పరుసు దయ్యం పట్టినటువంటి ఆమె పరిస్థితి ఏంటంటే వంగిపోయింది. అంటే నడవలేదు.
ముందుకు వంగిపోయి ఉంటుంది, ముందుకు వంగిపోయింది. అంటే ఆ నడుము కూడా ఏమాత్రం బలమైంది కాదు, బలహీనంగా ఉన్న నడుము. సాతాను ఆమెను పట్టి బలహీనపరుస్తూ ఉన్న కారణం చేత నడుము కూడా వంగిపోయింది. 18 ఏళ్ళ నుంచి బాధపడుతుంది. ఈ 18 ఏళ్ళ నుండి బాధపడుతున్న ఆమెను యేసుప్రభు ఏం చేశాడు? ఆ కట్ల నుంచి విడిపించాడు. సాతాను యొక్క ఆ యొక్క కట్టిన కట్ల నుండి విడిపించాడు. ఆ బంధింపబడిన పరిస్థితి నుంచి విడిపించాడు. కనుక అక్కడ ఏమంటున్నాడు? 12వ వచనంలో యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచాను. కనుక బలహీనతలో ఉన్న ఆమెను, లేదా సాతాను చేత బంధింపబడి ఉన్న ఆమెను యేసు ప్రభు విడిపించడం ఇక్కడ మనము చూస్తున్నాం. ఇక్కడ ఈమె ఎవరంట? అబ్రహాము కుమార్తె. అబ్రహాం ఎవరు? యూదుడే కదా. అబ్రహాం ఎవరు? యూదుడు. కాబట్టి యూదుల్లో నుండి వచ్చిన ఆమెను విడిపించడానికి యేసు ప్రభు ఆ రోజు విడిపిస్తే, ఎందుకు విడిపిస్తున్నావు ఆమెను, అంటే ఎందుకు ఇలాగా చేశావని ఆయన్ని అంటున్నారు. 14వ వచనంలో, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జన సమూహమును చూసి, పనిచేయదగిన 6 దినములు కలవు, ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినం రావద్దని చెప్పాను. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా అని. కానీ విశ్రాంతి దినమని నీ ఎద్దు ఏదైనా ప్రమాదాలు ఉంటే వదిలిపెడతావా? నీ ఎద్దుకి నీళ్లు పెట్టకుండా ఉంటావా? నీ ఎద్దుకి మేత వేయకుండా ఉంటావా? కాబట్టి ఈమె అబ్రహాం కుమార్తె 18 ఏళ్ళ నుంచి బాధపడుతుంది. కనుక ఆ దినము యేసుప్రభు ఆమెను స్వస్థపరచడాన్ని మనము చూస్తున్నాం. చూడండి, ఆమె ఏం చేస్తుంది? చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచే అనుములకు వచ్చేసింది. ఇప్పుడు వంగిపోయిన పరిస్థితిలోంచి చక్కగా నిలబడిన స్థితికి వచ్చేసింది. కనుక యేసు ప్రభు ఇలాగ బంధించబడిన వారిని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇలాంటి కట్టబడిన స్థితిలో ఉన్న వారిని విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆమె నాకు కావాలి. ఆమె గురించి ఇంకో మాట చెప్పాడు, అబ్రహాము కుమార్తె. ఎవరో కాదు, అబ్రహాం కుమార్తె. కనుక ఆయన ఆమెను విడిపించి ఆమెను చక్కగా మంచి ఆరోగ్యంతో నింపినప్పుడు ఆమె ఏం చేసింది? చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచిన స్థితి మనం చూస్తున్నాం. ఇది రెండోది. మూడోది చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 11:44 వచనం. యోహాను సువార్త 11:44. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ఎవరైనా లాజర్కి ఏం చేశాడంట? ఆయన ఏం చేశారు? చనిపోయాడని దిక్కులు సమాధిలో పెట్టేశారు, సమాధి చేశారు. అయితే యేసు ప్రభు సమాధిలో 4 దినాల నుండి సమాధిలో ఉంచబడిన లాజరును లేపినప్పుడు, లాజరు బయటికి రా అంటే బయటకు వచ్చిన ఈ లాజరు ఎలాంటి పరిస్థితున్నాడు? తన కట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ కట్లు విప్పి అతన్ని పోనీయుడి. లాజరు కోసం చాలా రోజుల నుంచి వేసి చూస్తున్నాడు యేసు ప్రభు. చాలా రోజుల నుండి. ఎన్ని రోజుల నుండి? బహుశా ఎన్ని రోజుల నుండి అని మనం చెప్పడం కష్టం, కానీ అనేక రోజుల నుండి లాజరును చూడాలని, లాజరుతో మాట్లాడాలని, లాజరును తనకు మరి అంటే ఆయనకు కావాలని కోరుకున్న ఈ లాజరు దొరకల. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు యేసు ప్రభు? సమాధిలో నుంచి తీసుకొస్తున్నాడు. కట్టబడిన స్థితిలో నుండి అతనికి కట్లు విప్పి పోనీయుడి అనే ఈ అనుభవము అతన్ని గొప్ప ఆరాధించే వ్యక్తిగా మార్చిన ఆ పరిస్థితి మనం చూస్తాం. 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం 1వ వచనం. 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసి మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు. అంతకుముందు కూర్చోలే, అంతకుముందు లేడు. ఇప్పుడు ఈ లాజరు నాకు కావాలి అనే ఆ యొక్క ఉద్దేశం యేసు ప్రభువుకు ఉంది. ఇప్పుడు లాజరు ఆయన చనిపోయినప్పుడు బట్టలు చుడతారు. బట్టలు చుట్టి అక్కడ సమాధిలో పెడతారు. సమాధిలో పెట్టినటువంటి ఆ పరిస్థితిలో ఉన్న లాజరును యేసుప్రభు లేపినప్పుడు చుట్టబడిన బట్టలతోనే బయటకు వచ్చాడు. ఇప్పుడు అతను కట్లు విప్పి కొనియండి అనే అనుభవము ఆయన యేసు ప్రభుతో కూడా
కూర్చుండే అనుభవంలోనికి లాజరుని తీసుకొచ్చింది. కాబట్టి లాజరు పరిస్థితి మరీ దారుణం, చనిపోయి సమాధి కూడా చేయబడ్డాడు. ఈ వ్యక్తి ఇప్పుడు యేసుప్రభు దగ్గర కూర్చున్నాడు కనుక కట్లు విప్పిన లాజరు ఆయనకు కావాలి అనేది యేసుప్రభు యొక్క ఆలోచన. ఇప్పుడు యేసుప్రభుని వెంబడించేవాడైపోయినాడు, యేసుప్రభు దగ్గర కూర్చుని ఆయన మాటలు వినేవాడైపోయినాడు, యేసుప్రభుతో ఆయన కలిసిపోయాడు. అందుకే లాజరు యొక్క కట్లు విప్పి పోనీయుడని విడిపించే ఆ యొక్క అతని స్థితి నుండి లాజరును విడిపించిన యేసుప్రభు అతను నాకు కావాలి అనే యొక్క అనుభవంలో లాజరు తన దగ్గర కూర్చునేటట్లు చేస్తున్నాడు. ఇక్కడ ఈ 3 సందర్భాలను జ్ఞాపకం చేసుకోండి. యేసుప్రభు ఎవరి దగ్గరికి వెళుతున్నాడు? బంధకాల్లో ఉన్న వాడి దగ్గరికి వెళుతున్నాడు. ఎవరి దగ్గరికి వెళుతున్నాడు? బాధించబడిన వాడి దగ్గరికి వెళుతున్నాడు. ఎవరి దగ్గరికి వెళుతున్నాడు? నశించిపోతున్న వాళ్ళ దగ్గరికి వెళుతున్నాడు. ఎవరి దగ్గరికి వెళుతున్నాడు? ఏడుస్తున్న వాళ్ళ దగ్గరికి వెళుతున్నాడు. వాళ్ళని ఓదారుస్తున్నాడు, వాళ్ళని ఆదరిస్తున్నాడు, వాళ్ళ ప్రేమతో దగ్గర తీసుకుంటున్నాడు. అందుకే ఇప్పుడు అక్కడ చూసిన యెరూషలేములో కట్టబడి ఉన్న ఆ గాడిద పిల్లను విప్పి తోలుకొని రండి, దాని ముందు దాన్ని విప్పండి, దాన్ని విప్పండి. కనుక ఈ విప్పబడిన స్థితి, ఆ బంధకాల నుంచి విప్పబడిన అనుభవంలో అనేకులను తీసుకురావడం ఆయన యొక్క ఉద్దేశాన్ని జ్ఞాపకం చేస్తుంది. అంతేకాదు, అది ఎందుకంట? అది ఆయనకు కావాలి. చూడండి, ఇక్కడ గాడిద పిల్ల మీద యేసుప్రభు కూర్చుని జర్నీ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి? గలిలయ, ఎక్కడి నుంచి అంట? ఆ యొక్క ఒలీవల కొండ నుండి యెరూషలేములోకి ప్రవేశించేటప్పుడు గాడిద మీద వెళుతున్నాడు. యెరూషలేముకు ప్రవేశించేటప్పుడు ఒలీవల కొండ అవతల బేతనియా ఉంది. బేతనియాలో నుండి ఒలీవల కొండ ఎక్కి దిగి యెరూషలేములో ప్రవేశించాలి. దాన్ని ఏమంటారంటే గోల్డెన్ గేట్ అంటారు. ఆ గోల్డెన్ గేట్లో నుంచి యెరూషలేములో ప్రవేశించే సందర్భంలో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సంతోషిస్తూ ఆయన చేసిన అద్భుతాలను బట్టి దావీదు కుమారునికి జయము, లేకపోతే ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగా కానీ వాళ్ళు ఆరాధించి లోపలకు తీసుకువెళ్తున్నారు. ఈ సందర్భంలో అక్కడ కొందరు ఆరాధన చేస్తుంటే ఆరాధన ఆటంకపరచబడింది. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 39వ వచనం. లూకాసు వార్త 19:39. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూసి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. అక్కడ వాళ్ళు ఆర్భాటం కేకలు వేస్తున్నారు. ఏంటంటే హోసన్నా, జయము, ప్రభు పేరట వచ్చే రాజు స్తుతించబడాలి అని గొప్పగా కేకలు వేసుకుంటూ దిక్కుపెడుతుంటే అక్కడ ఏం చేస్తున్నారు కొందరు? నీ పిల్లలు, నీ శిష్యులైన వాళ్ళను గద్దించు. ఏమంటున్నారు? నీ శిష్యులను గద్దించు. వాళ్ళు ఏంటి గలాట చేస్తున్నారు అంటే, గలాట కాదయ్యా, గలాట కాదు. ఒకవేళ వాళ్ళు లాగితే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. కనుక ఆరాధన ఆపుచేయాలని కొంతమంది చూశారులే, కానీ పరిసయ్యులు యేసుప్రభు ఏమంటున్నాడు? వీళ్ళు ఊరకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి. కనుక ఇక్కడ మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే, అంటే కొంతమందిని బంధించబడినటువంటి వారిని విడుదల చేసిన సందర్భం వాళ్ళు చూశారు. అక్కడ ఏమంటున్నారు? 38వ వచనంలో, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండుగాక అని తాము సూచిన అద్భుతములన్నిటిని గూర్చి ఆరాధన చేస్తున్నారు. అయ్యా, నీవు ఏం చేశావు? గెరాజీనుల దేశంలో శానాన్ని దయాలు పట్టినాడని విడిపించావు, వానికి విడుదలిచ్చావు. తర్వాత ఆ యొక్క 18 ఏళ్ళ నుండి సాతాను బంధించిన స్త్రీని విడిపించావు, ఆమె బంధించబడిన స్థితి నుంచి విడుదల కలుగు చేశావు. ఇప్పుడు కట్టబడి బట్టలు చుట్టబడి బట్టల చేత కట్లు కట్టబడి సమాధిలో ఉన్న లాజరును కూడా విడిపించి అతన్ని నిన్ను వెంబడించేవాడిగా చేసుకున్నావు. ఇవన్నీ చూశారు వాళ్ళు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, యెరూషలేములోకి వెళ్ళబోయే ముందు ఇన్ని గొప్ప అద్భుతాలు చేసిన మా ప్రభు అని గొప్పగా ఆరాధన చేస్తున్నారు. ఈయన గొప్ప కార్యాలు చేశాడు. ఏం చేస్తున్నాడంటే అద్భుతమైన కార్యాలు చేశాడు. ఈయన చేయని అంటే ఇవన్నీ చెప్తే మన టైం కూడా సరిపోదు కదా. యేసుప్రభు చేసిన అద్భుతాలు అన్నీ దయ్యాలు పట్టిన వాళ్ళని దయ్యాల నుంచి విడిపించాడు, తర్వాత చనిపోయిన వాళ్ళని లేపాడు, తర్వాత పక్షవాయువు గల వాళ్ళని బాగు చేశాడు, అనేక మంది కుంటి వాళ్లను, గుడ్డి వాళ్లను, చెవిటి వాళ్లను వాళ్ళ యొక్క పరిస్థితులను విడిపించాడు. వీళ్ళందరూ నలిగిపోతున్నారు.
ఆయన వారి యొద్దకు వెళ్ళి వారికి విడుదల కలుగు చేస్తూ వచ్చిన ఈ సంగతులన్నీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారు. యెరూషలేములోని ప్రవేశించే ముందు ఇన్ని అద్భుతాలు చేసిన మా రాజు స్తుతించబడాలి, ఇన్ని అద్భుతాలు చేసిన మా ప్రభువు ఎంతో గొప్పవాడు, సర్వోన్నతమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు అని వాళ్ళు అక్కడ కొనియాడటాన్ని మనం చూస్తున్నాం. కనుక యెరూషలేములోనికి వెళ్ళక ముందు వెళుతూ ఉండగా, యెరూషలేములో ఎంటర్ అవుతూ ఉండగా ఈ సందర్భం, ఎంటర్ అయిన తర్వాత కథ మారిపోయింది. ఆ తర్వాత బలవర్తమానాలు చెప్తా. యెరూషలేములోకి ఎంటర్ అయిన తర్వాత కథ మారిపోయింది, చాలా భయంకరంగా మారిపోయింది. ఎంత భయంకరమైన కథ అయిపోయిందంటే ఆయనకు అక్కడే ముగింపు పలికారు. వాళ్ళు యేసు ప్రభుకు అక్కడే ముగింపు పలికారు. ఎంత అద్భుతాలు చేసిన ప్రభువుని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకొని వాళ్ళు ఉంటున్నారు. అందుకే పరిశీలు ఏమంటున్నారు, నీ శిష్యులు నాపు, ఏంటి కేకలు, ఏంటి ఆరాధన, ఏంటి గొప్ప గొప్ప శబ్దాలతో వీళ్ళు అర్థం ఏంటి, ఆపు అని అంటుంటే, ఒకవేళ వీళ్ళు ఆగితే రాళ్ళు కేకలు వేస్తారు సరే. కాబట్టి యేసు ప్రభు చేసిన అద్భుతాలను కొనియాడుతూ యెరూషలేములోనికి ఆయన తీసుకువెళ్తున్న సందర్భమే మట్లాదివారం. యేసు ప్రభు చేసిన అద్భుతాలు ఏంటంటే చెప్పండి, ఏంటి అద్భుతాలు? అనేకులను స్వస్థపరిచాడు, అనేకులు పాపాలు క్షమించాడు, అనేకులను దేవుని యొద్దకు నడిపించాడు. అంతేకాదు, ఆయన సాతాన్ను ఓడించాడు, సాతాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు. సాతాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, పాపాన్ని కూడా జయించాడు. ఈ 3 అనుభవాలు యేసు ప్రభు కలిగి ఉన్నాడు. అప్పటికి యెరూషలేములకు వెళుతుండగా సందర్భం, అప్పటికి ఏం జరిగిందంట, సాతాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, లోకాన్ని కూడా జయించాడు. యెరూషలేములకు వెళ్ళిన తర్వాత చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు మరణాన్ని కూడా జయించాడు, మరణ మూలు విరిచి మరణాన్ని కూడా జయించాడు. సరే, ఇప్పుడు ఈ సందర్భంలో ఈయన అన్నిటిపైన విజయం పొందాడు. అందుకని విజయుండై వచ్చుచున్నాడు అని మనం పాడతాం కదా. విజయుండై వచ్చుచున్నాడు, శత్రు సాతానును ఓడించి. అదే ఉంది కదా, విజయుండై వచ్చుచున్నాడు, శత్రు సాతానును ఓడించి, ఖర్జూర మట్టలు వస్త్రములెందుకు మీ హృదయములను పరువుడి, ఖర్జూర మట్టలు వస్త్రములెందుకు మీ హృదయములను పరువుడి. యెరూషలేము గుమ్మములారా, రాజును లోనికి రానిల్ము, చిరునవ్వుతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము. చూడండి, విజయుండై వచ్చుచున్నాడు, శత్రు సాతానును ఓడించి. సాతాను ఓడించి యెరూషలేములో ప్రవేశిస్తున్న ఈ సందర్భం, అక్కడ గొప్ప మహిమ, ఆయన యెరూషలేములో ప్రవేశిస్తున్న సందర్భంలో దేవునికి గొప్ప మహిమ కలిగింది. యేసు ప్రభు అనేకమైన అద్భుతాలు చేసినవాడు. యేసు ప్రభు సాతాన్ను ఓడించాడు, పాపాన్ని ఓడించాడు, తర్వాత లోకాన్ని కూడా గెలిచాడు. ఈ 3 అనుభవాలతో ప్రవేశిస్తున్న సందర్భంలో వాళ్ళు జయము, హోసన్న అని ఆహ్వానించడమే మట్లాదివారానికి గుర్తు. కాబట్టి ఈ అనుభవంలో మనం కూడా మట్టలు కాదులే కానీ హృదయము పరచాలి, ఆయన దగ్గర హృదయం పరచాలి, హృదయం చింపి పరిచి హృదయమారా ప్రభువుని మనం ఆరాధించాలి. ఈ అనుభవంలో మనం ఆరాధిస్తాం. దయచేసి మోకరించండి, ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధిస్తాం. ఆరాధించండి.